హే హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మయూ ఫ్యాషన్. ఈ రోజు అయితే చిన్న పిల్లల కోసం చిన్న కథ చెప్తాను, వినండి. కుందేలు మరియు తాబేలు కథ. తెలుగు స్టోరీ. ఒకప్పుడు ఒక అడవిలో కుందేలు తాబేలు ఇద్దరూ ఉండేవారు. కుందేలు తన వేగంపై గర్వంగా ఉండేది. ఒకరోజు తాబేలును చూసి కుందేలు నవ్వింది. నీ వేగం చూసి నవ్వొస్తుంది, నువ్వు నడిచే రీతిని చూస్తే నిద్ర వచ్చేస్తుంది. అదే సమయంలో తాబేలు శాంతిగా స్పందించాడు. వేగం కాదు, స్థిరతే ముఖ్యం. నీవు సిద్ధమైతే మనిద్దరం పందెం వేయమా? కుందేలు నవ్వుతూ అంగీకరించింది. పందెం మొదలైంది. కుందేలు బాగా పరుగెత్తి చాలా ముందుకెళ్ళింది. తాబేలు చాలా వెనకబడ్డాడు అనుకుంది. అప్పుడు ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించింది. కాని అదే సమయంలో ఆమెకి నిద్ర పట్టేసింది. ఇతర వైపు తాబేలు నిదానంగా కాని నిరంతరంగా నడుస్తూ ముందుకు సాగింది. చివరికి గమ్యస్థానాన్ని చేరుకుంది. కుందేలు మెలకువ వచ్చేసరికి తాబేలు ఇప్పటి గమ్యాన్ని చేరి గెలిచాడు. మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఇంకొకటి, ఏ వర్క్ అయినా మధ్యలో మనం వదలకుండా దాన్ని అలాగే ప్రయత్నించామంటే సక్సెస్ అనేది మనం సాధించగలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.